Hey guys, hope you're all doing well. Today my sister will take the topic. Group 2 exam ఎలాగో దగ్గరికి వస్తుంది కాబట్టి it will be like a revision to you guys. She's going to interlink the static polity topics with current affairs which are recently in news and very much important to the exam. ఎలాగో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా పాలిటీ టాపిక్ ఉంది కాబట్టి దాంట్లో కూడా కవర్ అవుతుంది. యా గైస్. హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం కొన్ని కరెంట్ అఫైర్స్లో ఉన్న పాలిటీ టాపిక్స్ చూద్దాం. దాన్ని మీరు పాలిటీలో కోర్ రిలేట్ చేసుకొని అవి రివిజన్ చేసుకోండి. ఫస్ట్ అంటే ఏంటంటే కొల్లం డిస్ట్రిక్ట్ అనేది న్యూస్లో ఉందన్నమాట కేరళలో. అదేంటంటే ఆ డిస్ట్రిక్ట్ అనేది ఎంటైర్ డిస్ట్రిక్ట్ అనేది కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ అన్నమాట. అంటే అలా అవ్వడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉండే స్టేట్ గవర్నమెంట్ కొంతమందిని నియమించిందనమాట. వాళ్ళని సెనేటర్స్ అని అంటారు. వాళ్ళు ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో ఉండే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజెస్, స్కూల్స్, బస్ స్టాప్స్ అందరికి విజిట్ చేసి కాన్స్టిట్యూషన్ అండ్ ప్రియాంబుల్ గురించి వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇంకా ప్రియాంబుల్ ని కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సో ఆ డిస్ట్రిక్ట్ లో ఉండే వాళ్ళ పీపుల్ కి ఎవరికి అడిగినా కానీ కాన్స్టిట్యూషన్ లో గురించి మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటది అనమాట. సో మనం ఇక్కడ ప్రియాంబుల్ అనే టాపిక్ అనేది చదువుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మన కర్ణాటక సీఎం ఏం చెప్పారంటే ఒక మీటింగ్ లో అన్నమాట, ఆ, ఈ ప్రియాంబుల్ అనేది నార్మల్ గా స్కూల్స్ అండ్ కాలేజెస్, ఈ స్కూల్స్ లోనే ప్లెడ్జెస్ చేస్తారు కదా, ఆ ప్లెడ్జ్ లో కంపల్సరీగా ప్రియాంబుల్ అనేది రిసైట్ చేయాలి అని చెప్పి చెప్పారనమాట. అతను ఒక మీటింగ్ లో ఈ ప్లెడ్జ్, అదే ఈ ప్రియాంబుల్ ఒక ప్లెడ్జ్ తీసుకొని ఆ డే నుంచి అంటే నెక్స్ట్ నుంచి ఎంటైర్ స్టేట్ లో ఇది ఫాలో అవ్వాలని చెప్పి చెప్పారు. సో ఈ రెండు టాపిక్స్ కూడా మనకి ప్రియాంబుల్ రిలేటెడ్ కాబట్టి ప్రియాంబుల్ గురించి మనం చదువుకోవాలి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టాపిక్, యాక్చువల్గా అది ఎప్పుడు చేశారంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏ రోజు అతను ఒక మీటింగ్ లో చెప్పారని చెప్పాను కదా, అది ఏ రోజు అంటే సెప్టెంబర్ 15న అలా చెప్పారనమాట. మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సెప్టెంబర్ 15th డేని మనం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కుయి లాంగ్వేజ్ అన్నమాట. కుయి లాంగ్వేజ్ అనేది ఇది ఒక ఒడిషా తాలూకా ట్రైబల్ లాంగ్వేజ్. ఆ ఒడిశా క్యాబినెట్ ఏం అడుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ని ఈ కుయి లాంగ్వేజ్ ని షెడ్యూల్ లాంగ్వేజ్ స్టేటస్ కావాలి, షెడ్యూల్ లాంగ్వేజ్ లిస్ట్ లో దీన్ని యాడ్ చేయండి అని చెప్పి అడిగింది అనమాట. చెప్పాను కదా, ఇది ఒక వెర్నాక్యులర్ ట్రైబల్ లాంగ్వేజ్ అన్నమాట. ఎందుకు వాళ్ళు షెడ్యూల్ లాంగ్వేజెస్ లో యాడ్ చేయమని చెప్తున్నారంటే దీనివల్ల ఏంటంటే లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ తో పాటు అక్కడ ఉండే కల్చర్ ఏదైతే ఉందో వాటిని కూడా ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకని వాళ్ళు అడుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే లడాక్ అన్నమాట. లదాఖ్ అనేది న్యూస్ లో ఉంది. లదాఖ్ అనేది యూనియన్ టెరిటరీ మనందరికీ తెలుసు. అది 6th షెడ్యూల్ స్టేటస్. అంటే 6 షెడ్యూల్ స్టేట్స్ ఉన్నాయి కదా మనకి, 4 స్టేట్స్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. వాటిలాగే ఇది కూడా ఒక 6 షెడ్యూల్ స్టేట్ గా కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది అనమాట. సో మనం 6th షెడ్యూల్ గురించి చదువుకోవాలి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే చదువుకోవాలి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో కూడా చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పటికి ఈ ఇయర్ కి చూసుకుంటే మొన్న మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో మొత్తం 75 ఇయర్స్ ఆఫ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసి 75 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. ఆ సందర్భంగా ఏం చేశారంటే జిందాల్ యూనివర్సిటీ సోనిపట్ హర్యానాలో ఒక కాన్స్టిట్యూషన్ మ్యూజియం అనేది ఇనాగ్రేట్ చేశారనమాట. ఎవరంటే మన స్పీకర్ అప్పుడు ఓం బిర్లా అతను ఇనాగ్రేట్ చేశారు. సో మనం ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనకు తెలుసు కదా, లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఎన్ని డేస్ లో ఇది రాశారు, అది రాయడానికి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఫామ్ చేశారు. దాంట్లో ఎంతమంది మెంబర్స్, ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫస్ట్ అందులో ఉండే మెంబర్స్ ని ఎలా ఎలక్ట్ చేశారు, అంటే ఓటింగ్ సిస్టమ్, ఆ ఎలక్టరల్ సిస్టమ్ ఏంటి, దాని గురించి కూడా చదువుకోవాలి. నెక్స్ట్ ఈ 75 ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ జరిగింది కదా, దీనికి రిలేటెడ్ గా ఒక 75 రూపీస్ సిల్వర్ కాయిన్ ఒకటి రిలీజ్ చేశారనమాట. 75 రూపీస్ సిల్వర్ కాయిన్ అనేది దేంతో తయారు చేయబడింది అంటే ఒక 50% సిల్వర్ ఉంటుంది దాంట్లో, 40% కాపర్, 5% జింక్, 5% నికెల్. ఇవన్నీ కూడా ఆ కాయిన్ కి లెఫ్ట్ సైడ్ 1949 అని రాసి ఉంటది, రైట్ సైడ్ 2024 అని చెప్పి రాసి ఉంటది అనమాట.
నెక్స్ట్ రీసెంట్‌గా న్యూస్‌లో ఉన్నదేంటంటే కొత్తగా క్యాగ్ అపాయింట్ అయ్యారు. అతని పేరేంటంటే సంజయ్ మూర్తి. సో, క్యాగ్ గురించి చదువుకోవాలి. ఆర్టికల్ 148 ఇంకా క్యాగ్ అతను మెయిన్ రోల్ ఏంటి? అతను ప్రెసిడెంట్‌కి రిపోర్ట్స్‌ని సబ్మిట్ చేస్తారు. అదేవిధంగా గవర్నర్‌కి స్టేట్ లెవెల్‌లో రిపోర్ట్స్‌ని సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ సీజేఐ కొత్తగా సీజేఐ మనకి ఎన్నో సీజేఐ 51st సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. టోటల్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ నెంబర్ ఎంత 33+1 33 సుప్రీంకోర్ట్ జడ్జెస్ ప్లస్ 1 సీజే అన్నమాట. సో ఇవన్నీ ఇంకా చాలా టాపిక్స్ బట్ ఇవన్నీ కూడా రివైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ గైస్.